బాధింది. అవినాశి తు తద్విద్ధి येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति अन्तवन्त इमे देहाः नित्यस्योक्ताः शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत. ఈ తాత్వికమైనటువంటి విషయాన్ని బోధించి చివరిగా తస్మాత్ యుద్ధస్వ భారత అంటున్నాడు. కాబట్టి నీవు లేచి నిలబడి యుద్ధం చెయ్యి. కాబట్టి తత్వ నిర్ణయ బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడు? తన కర్తవ్యాన్ని చేసి తీస్తాడు. కన్ఫ్యూజన్ ఉండదు. తను ఏం చేయాలో ఆ విషయంలో ఏమాత్రము సందేహాలు ఉండవు. అది ఏమంటున్నారు? అవినాశితు తద్విద్ధి, దాన్ని అవినాశి అని తెలుసుకో. దేన్ని? ఇందాక సత్ ఏదైతే చెప్పారో, నిత్యం అనేదైతే చెప్పారో, ఈ నిత్యమైనది సత్ అయినది ఏమిటది? అవినాశి. అంటే నాశనము కాదు, నాశనం లేదు. ఓహో, ఈ సత్తు మరి అవినాశి అంటున్నారు కదా, ఎక్కడుందండి ఇది? ఏన ఇదం సర్వం తతం. ఇదం సర్వం అంటే ఈ మొత్తం ప్రపంచం యావత్తు, ఇదం నాకు కనిపించేది, నాకు కనిపించేది కూడా కదా, ఇదంతా కూడా సత్తే వ్యాపించి ఉన్నది, సర్వవ్యాపకమై ఉన్నది. అస్య, ఈ సత్ అయినటువంటి అవినాశి అయినటువంటి దీనికి కశ్చిత్, ఏ ఒక్కడైనా సరే వినాశం నకర్తుం అర్హతి, వినాశనం ఎప్పుడు చెయ్యలేడు, చెయ్యజాలడు. దేనికి? సత్తని. అది అవినాశి కదా. అవినాశి అయిన దాన్ని ఎవడైనా నాశనం చేస్తాడు, దాని పేరే అవినాశి అయితే. అది అవినాశి, ఎవడు నాశనం చేయలేడు. ఓ, ఇప్పుడు మన జీవితంలో సత్తు అసత్తు గురించి చెప్తున్నాడు. ఇవే దేహాహ, ఈ దేహములన్నీ అంటే ఏమిటి? నేను గాని, నువ్వు గాని, ఈ రాజకుమారులందరూ, ఈ దేహాలన్నీ కూడా ఎవరికి ఉన్నాయి? నిత్యస్య శరీరిణ ఉక్తాహ, నిత్యమైనటువంటి సత్ అయినటువంటి ఆత్మకి ఇవన్నీ కూడా ఏమిటి? శరీరములు. ఆత్మకి ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఆత్మగా ఉన్నాయి అంతే. లోపల ఎవరున్నారు? శరీరధారి ఉన్నాడు. దేహి అన్నదే, దేహి అంటే దేహధారి. దేహధారి అయిన వాడు ఒకడు. ఇవన్నీ పైన దేహములు, తొడుగులు. తొడుగులు మనం డ్రెస్ వేసుకుంటాం కదా, అట్లాగే ఈ దేహి అయినటువంటి వాడికి ఇవన్నీ శరీరాలన్నీ ఏమిటి? తొడుగులు లాంటివి. ఇవన్నీ అంతవంత అంటే దేహములు ఆది అంతములతో కూడుకున్నవి. అంటే డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ శరీరానికి ఉంటాయి. లోపల ఉన్నవాడు చెప్పలే, ఇంతకు ముందు ఉన్నారు, తర్వాత ఉంటారు అని చెప్పలేదు, ఉంటాడు. తర్వాత ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆ తత్వం ఏమిటి? అనాశన అప్రమేయస్య శరీరిణ. ఈ లోపల ఉండేది ఎలాగుంటుంది? అనాశన అప్రమేయ అంటే నాశనము లేనిది, ప్రమేయం ఒక కొలతలు లేనిది. ఎందుకు? సర్వమిదం తతం అన్నాడు కదా, సర్వవ్యాపకమై ఉన్నది కాబట్టి దానికి ప్రమేయం అంటే కొలతలు లేదు. శరీరముల కొలతలు ఉన్నాయి, కానీ లోపల ఉన్న దానికి కొలతలు లేదు. అదే విచిత్రం. అన్ని శరీరాలు అంతటా ఉన్నది, నాశనం లేదు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఉందో లేదా అనాసిన్ ఉందండి ఇప్పుడు? బిళ్ళలు. ఒకప్పుడు అనాసిన్ బిళ్ళ ఉండేది, మందు బిళ్ళ. దాన్ని ఏం చేసేవాళ్ళు? నొప్పులకే, అన్ని నొప్పులకి అనాసిన్
వేసుకున్నాడు అనాసిన్, అనాసిన్. ఇప్పుడు అనాసిన్ అనాశనం, నాశనము లేనిది. నాశనం లేని తత్వం ఎవరు? పరమాత్మే. సో అందరికి మంద ఏమిటి అంటే అనాశనం, అనాశనం. అన్ని సమస్యలకి పరిష్కారం ఏమిటంటే నాశరహితమైనటువంటి పరమాత్మే. అది గుర్తించి అది ఎరిగి అనుసంధానం చేయడం, అదే చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, దేహ దృష్టి కలిగిన అజ్ఞానికి అటెన్షన్ ఏం చేస్తాడు భగవంతుడు? నాశనము లేని దేహములు, అన్ని దేహముల్లో ఉన్నటువంటి సర్వవ్యాపకమైన తత్వం వైపు తిప్పుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉందండి అటెన్షన్, ఎక్కడుంది? శరీరం పైన దృష్టి. దీన్ని ఏం చేయాలి? శరీరం పైన, మనసు పైన, బుద్ధి పైన, ఇవన్నీ కనుక స్పందించేవి. ఇక్కడి నుంచి నాయన నువ్వు చూసే దేహాలనే, ఈ దేహాలు ఎప్పుడు కూడా నాశనం అయ్యేవి, అంతవంతా ఇవే దేహాహ, ఈ దేహములు నాశనం అయిపోతుంటాయి, నశించిపోతాయి, పుట్టుతాయి, పోతాయి. కానీ నువ్వేం చేయాలి? ఈ శరీరములో ఉన్నటువంటి నిత్యమైనటువంటి నాశనము లేనటువంటి కొలతలు లేని సర్వవ్యాపకమైన తత్వం ఒకటే పరమాత్మ. ఇప్పుడు ఏం చూడమంటున్నాడు? ఇవే చూస్తూ కూర్చోకు, మోహం ఇది, మోహంలో బంధంలో పడిపోతావు, అటు చూడు. ఎటు? నాశనం లేని తత్వాన్ని, అది ఉన్నదని గుర్తిస్తే అదే ఉన్నది, అదే సత్తు. మిగతావన్నీ అనిత్యం, అసత్యం. దానికి సత్తు ఉనికి లేదు, ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అవునా? ఎదురుగా ఇంత పొడుగు అంత పొడుగు మనుషులు ఉంటే అసత్తు అంటారేంటి మీరు? వాదిస్తారు. ఇంతమంది మనుషులు ఉంటే అసత్తు లేనిదంటారేంటి? లేనిదంటే కనిపించనిది అని చెప్పట్లే, కనిపిస్తుంది. ఏమండి, ఒక్క మాట, నేను పుట్టక ముందు దేహం ఉందా? నేనున్నా కానీ దేహం లేదు, అవునా? నేను చచ్చిపోయిన తర్వాత దేహం ఉంటుందా? మధ్యలో కనిపిస్తుంది. కాబట్టి వేదాంత ప్రకారం ఏమన్నాడు? మధ్యలో కనిపించేదాన్ని భ్రాంతి అన్నాడు. అబ్బా, మేము ఒప్పుకోండి, ఒప్పుకోపోవడం మంచిదే. దీని ఫిలాసఫీ కొంచెం ఫండమెంటల్స్, తత్వం లోపలికి వెళ్తే అంటే ప్రాథమికమైన అంశాలు కనుక తెలుసుకుంటే అర్థమవుతుంది. ఈ శరీరం ఎలా ఏర్పడింది చెప్పండి? ఈ దేహం, అవునా? ఈ ప్రపంచం కూడా పంచభూతాలతో ఏర్పడి ప్రపంచం, అందుకే పంచ 5తో ఏర్పడింది ప్రపంచం. ఈ ప్రపంచం ఎలాగ పంచభూతాలతో ఏర్పడింది, ఇది కూడా పంచభూతాలతోనే ఏర్పడింది. అంటే ఏముంది పంచభూతాలంటే? పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5తో శరీరం ఏర్పడిందా లేదా? మీకు పంచభూతాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? అదే భగవత్ సృష్టి, అదే వింత. పంచభూతాత్మకమైన శరీరంలో ఎక్కడా కనిపించట్లే. పంచభూతముల యొక్క వికారములు, మార్పులు, ఇవన్నీ మార్పులు అంటే ఏంటి? మరణంతో కూడుకున్నదే. అందుకే చూడండి, పుట్టినప్పుడు ఒకలాగా ఉంటాడు, కాస్త పెరిగితే ఇంకో రకంగా ఉంటాడు, బాల్యంలో ఇంకో రకంగా ఉంటాడు, యవ్వనంలో ఒక రకం, వృద్ధాప్యాన్ని మారిపోవట్లే. క్షణం అనుక్షణం మారిపోతుంది. ఏది? ఈ దేహంలోనే మార్పులు వస్తున్నాయి. ఇది సత్తా, ఇది నిత్యమా? దీన్ని నిత్యం శాశ్వతంగా ఉంచుకోవాలని చేసుకుని ఉండదు. అది పంచభూతాల్లో కలిసిపోతాయి. మరి ఈ మార్పులు చెంది ఎప్పుడు నాశనం అవుతూ చేయటువంటిది దీని సత్తు కాదు కదా. ఏదో కాసేపు అలాగా పంచభూతాలే ఇలా కనిపిస్తున్నాయి. పంచభూతాలు, పంచ తన్మాత్రలు ఇలా కనిపిస్తున్నాయి అంతే. కానీ లోపల ఉన్నవేమిటి? పంచభూతాలు, పంచ తన్మాత్రలే. అవునా? ఇట్లా చూసిన మార్పులు సహజం, నాశనం సహజం. మరి పంచభూతాలు కనిపించట్లేదు కదా, కనిపించే శరీరం కదా, ఇది మాయ కాదు. మరి కనిపించేదే సత్యం అంటే? సత్యం నువ్వెక్కడ చూస్తున్నావు? పంచభూతాలను చూస్తున్నావా? లేదు. పంచ తన్మాత్రలు చూస్తున్నావా? లేదు. నీకు కనిపించేది ఏంటి? ఒక ఆకారం. ఈ నామరూపాలు మాత్రం ఒక రకంగా ఉంటాయి, వికారం పొందవా? ఈ ఆకారాలు కూడా వికారం పొందుతూనే ఉంటుంది. అబ్బా, చక్కని కొందన బొమ్మలాగా ఏంటి ఇలా అయిపోయారు, యువకలు పోగులాగా. మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి, మార్పులు. మరి ఏం పట్టుకుంటాం? కాబట్టి ఈమె దేహాహ అంతవంత, ఈ దేహాలు
ఆది అంతములతో ఉన్నాయి. అయితే ఎవరున్నారు? ఈ దేహాన్ని నిలబెట్టేది ఎవరు? నిత్యస్య అప్రమేయస్య అనాశనః. ఎవరున్నారు లోపల? నిత్యమైనది, మార్పు లేనిది, నాశనము లేనిది, కొలతలు లేనిది. విచిత్రం ఏంటంటే అప్రమేయం. ఎందుకు? ఇదం సర్వంతో ఇదంతా వ్యాపించి ఉన్నది. కొలతలు లేనిది కొలతలు ఉన్న దాంట్లో ఉంది. అప్రమేయమైనది ఒక చిన్న రూపములో, పెద్ద రూపములో అంతటా ఉన్నది. అదే విచిత్రం. అది లేకపోతే, ఆ నాశరహితమైన తత్వము లేకపోతే ఈ శరీరానికి బతుకెక్కడిది? ఇది ఎక్కడ నిలబడుతుంది? ఇది నిలబడిందంటే ఎవరున్నారు లోపల? చైతన్యం ఉన్నట్టు, మార్పు లేని. అది ఎప్పుడూ ఉంది, అందరిలోనూ ఉంది. అందుకే ఇదం సర్వం తథ అంటే అంతటా, అన్ని జీవులలో, దుర్మార్గుడు గాని, సాధు పురుషుడు గాని, పాపాత్ముడు గాని, పుణ్యాత్ముడు గాని, ధర్మాత్ముడు గాని, ఎవరిలో అయినా ఉంది. అది మాత్రం ఉంది, మారదు. శరీరాలు మారుతున్నాయి, ఆ ఆలోచనలు మార్పులు వస్తాయి. ఇప్పుడు అర్జునుడి బాధ ఏంటి? మరణం. తాను మరణిస్తానని బాధ లేదు, అయ్యో వాళ్ళని చంపుతున్నాను బాధ. అంటే వాడు మరణిస్తే శూన్యం అయిపోతున్న జీవితం అనుకుంటున్నాడు. మన అనుభవంలో మనం చూసిన ఊరికే మమకారంతో, మోహంలో వాళ్ళు లేకపోతే నా జీవితమే లేదంట డైలాగులు. వాళ్ళు లేకపోతే నా బతికేంటి అంటాడు. కానీ వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఏడాది వరకే. ఆ తర్వాత ఏం చేస్తామండి, మరి అడ్జస్ట్ అయిపోవాలి. ఏం చేస్తాం? బతకట్లా, పోతున్నారా పోయిన వాళ్ళతో అందరూ? ఊరికే ఆ మనసు అలా అనిపిస్తుంది. మోహం వల్ల, ఆ మమకారం వల్ల, వాళ్ళు లేకపోతే నేను బతకలేను, వీళ్ళు లేకపోతే, ఎవరు లేకపోయినా అందరూ బతుకుతారు. ఎవరు లేకపోయినా జరిగిపోతుంది. ఆ మోహం మమకారమే ఇప్పుడు పట్టిన పిశాచం. ఎవరికి? అర్జునుడికి కాదు, అందరికీను కదా. సో అన్ని బాధలకు అదే మూల కారణం. కాబట్టి భగవంతుడు ఏం చేస్తున్నాడు? మోహాన్ని నివారించడానికే జ్ఞానం ఇస్తున్నాడు కదా. ఇప్పుడు కరెక్ట్ పాయింట్. ఇదంతా ఏంటి? ఉపోద్ఘాతం. ఇప్పుడు అర్జునుడు ఏ ప్రశ్న అయితే అడిగాడో, ఏ సందేహం అయితే వెలిబుచ్చాడో, ఆన్సర్ టు ద పాయింట్ అంటారు చూడండి, అది ఇక్కడ వస్తుంది 19వ శ్లోకం. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. యహ ఏనం. ఏనం అంటే ఈ సత్తు, లేకపోతే నిత్యం అనేటువంటి దాన్ని, అవినాశి అనేటువంటి దాన్ని, హంతారం వేత్తి అంటే ఇది హంత అంటే చంపుతుంది అని అనుకుంటాడు, భావిస్తాడు. యహచ ఏనం మన్యతే హతం. హతం మన్యతే. ఈ అవినాశి అయినటువంటి ఆత్మని ఇది నేను చంపుతున్నాను అని అనుకుంటా, చంపబడుతున్నాను అని అనుకుంటాడు. ఆత్మ చంపుతుందని గాని, ఆత్మ చంపబడుతుందని గాని ఎవరైతే అనుకుంటారో, కానీ నిజానికి ఏమిటి? అవినాశి, సత్తు, నిత్యం, అప్రమేయం, అంతటా ఉంది. అవునా? దీన్ని చంపుతున్నాను అనుకుంటారు కొంతమంది. కొంతమంది ఏమన్నారు? చంపబడుతున్నాను, హతం, చంపబడుతున్నా, చంపే అనుకుంటారు. హతం, హంతారం. ఉభౌ తవు, అలా భావించినటువంటి వాళ్ళిద్దరూ కూడా తవు ఉభౌ న విజానీతః అంటే ఏమీ తెలియని వాడు అని అర్థం. ఏమీ తెలిసిన వాడు కాదు, ఏమీ తెలియని వాడు, అజ్ఞాని. అయం, అయం అంటే ఈ అవినాశి, సత్తు కదా, అప్రమేయం, ఈ ఆత్మ నహంతి, ఎవరిని చంపదు, నహన్యతే, చంపబడదు. చంపబడదు, చంపదు. ఇప్పుడు అర్జునుడికి సమాధానం డైరెక్ట్ గా దొరికిందా? అర్జునుడు ఏమనుకుంటున్నాడు? నేను చంపుతున్నాను, వాళ్ళు నా చేత చంపబడుతున్నారు అనుకోవట్లా. కాబట్టి చచ్చిపోయేది ఏమిటి? శరీరం.
చంపేది ఎవరు? ఈ శరీరంతోనే వాడు గాయపరుస్తున్నాడు, బాణాలు వేస్తున్నాడు, కత్తులు విసురుతున్నాడు, చంపుతున్నాడు. అవునా కదా? సో చంపబడేది శరీరమే, చంపేది కూడా ఇంకొక శరీరం. 2 శరీరాలే. కొన్ని నువ్వేం చేయకపోయినా శరీరాలు పోకుండా ఉంటాయా? పోతూనే ఉంటాయి. అందుకే చెప్పాడు కదా, ఇవన్నీ అంతవంతాను. ఈ శరీరాలు పోతూనే ఉంటాయి. ఎవరు చంపకపోయినా పోతే, చంపినా పోతే. కాబట్టి నేను చంపుతున్నాను అనేది ఈయనకొచ్చిన ప్రాబ్లం. నువ్వు చంపేది శరీరములనే, లోపలుండే ఆత్మని నువ్వేవి చంపలేవు. అది ఇప్పుడు ఉంటుంది. నేను చంపుతున్నాను కదా కృష్ణ. హంతారం అంటే నేను హంతకుండా అయిపోతాను. చంపుతున్నాను, నువ్వు చంపలేవు. ఎందుకు? ఆత్మగా ఉన్నప్పుడు ఆత్మ దేన్ని చంపదు. నువ్వు శరీరం అనుకొని ఇన్ని రకాల భావాల్ని వెలిపుచ్చే ఏడుస్తున్నావు. నువ్వు శరీరం అనుకున్నప్పుడు చంపుతున్నావు, కానీ ఆత్మ చంపదు, చంపబడదు. అందుకే ఏమన్నాడు? 2 విషయాలు చెప్పాడు. ఉభౌతవు, నేను చస్తున్నాననేవాడు, నేను చంపుతున్నాననేవాడు. ఈ ఇద్దరు కూడా అజ్ఞానులే. కాబట్టి ఇది చంపదు, చంపబడదు. ఓ భలే బాగుందండి, ఇది భలే అనుకూలంగా ఉంది. ఎవరికి? ఈ దుర్మార్గులందరికీ. అయ్యో, ఈ విషయం మనం బాగా కంసుడే అంటాడు, భాగవతం చేస్తే తెలుస్తుంది. ఈ వేదాంతం అక్కడ చెప్తాడు వాడు, కంసుడు. భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో వీడు దేవకీ పుత్రుల్ని 6గురిని కొడతాడు, బండకేసి చంపేసేస్తాడు కదా 6గురిని. తర్వాత 7వ సంతానం ఏమైంది అక్కడ? ఆకాశానికి ఎగిరింది కదా, ఆడపిల్ల బుట్టి ఇక్కడ తీసుకురావటం, ఆకాశానికి ఎగరటం అంతా జరిగింది. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఏదో కొంచెం మార్పు వస్తుంది. వచ్చేసి బాధపడి ఈ 6గురి పిల్లల్ని చంపినందుకు బాధపడుతూ ఏం చేశాడంటే, ఆయన పిలుస్తాడు. పిలిచి, నేను చాలా తప్పు చేశాను, నా వల్ల చాలా బాధ కలిగింది మీకు, నన్ను క్షమించండి అని వేడుకుంటాడు. వేడుకొని, ఆయన చంపేదెవరు, చచ్చేదెవరు అంటాడు. కంసుడు అందరిని చంపి. వేదాంతం ఏంటంటే 2 పక్కల పదునున్న కత్తి. అజ్ఞాని వాడుకుంటాడు, జ్ఞాని ఎదుగుతాడు. అజ్ఞాని మాత్రం తను సమర్థించుకోవడానికి వాడుకుంటాడు. అది డేంజరస్ అన్నమాట. అది ప్రమాదం. అది ప్రమాదం. అందుకే చెప్పాను ఇప్పుడు, నువ్వు కావాల్సిన చేసి, నువ్వు పగతో ద్వేషంతో చేసి నువ్వు అలా, అది సిద్ధాంతం కాదు. ఇక్కడ మరి కృష్ణుడు ఎందుకు ఇది చెప్తున్నాడు అర్జునుడికి? అర్జునుడు ఎవరు? ధర్మపక్షంలో ధర్మాన్ని గెలిపించడానికి సర్వ 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 విధాల సిద్ధమై యుద్ధంలో నిల్చున్నాడు. అలాంటి వాడు నీరు గారిపోయాడు. ధర్మాన్ని గెలిపించాలంటే యుద్ధం చేయాలి కదా ఇతను. అక్కడ అధర్మం పెంచి పెరిగిపోతుంది కదా. ఆ సిచ్యుయేషన్ అలాంటిది, సందర్భం అలాంటిది. కాబట్టి ఏం చెప్పాడు? నువ్వు నీరు గారిపోకురా, నువ్వు చంపేవాడివి కాదు, చచ్చేవాడి కాదు, నీవు అసలు ఆత్మవి. ఇవన్నీ కూడా దేహాలు పైపైన తొడుగులే, లోపల ఉన్న దాన్ని ఎవరు చంపరు. నువ్వేం చేసినా ఆత్మ మరణించదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా దేహములు మరణిస్తాయి. అదే చెప్పి, నువ్వు ఏ దృష్టితో ఇప్పుడు చూడాలి? శరీర దృష్టితో చూడకు కదా. మరి ఏం చేయాలి? శాశ్వతమైన స్థిరమైనటువంటిది ఒక అవినాశి ఉంది, అది చూడు. అది నీ యొక్క అసలు తత్వం. అందరి జీవుల యొక్క అసలు తత్వం అది. అందుకే ఎవరైతే హంత, ఎవరైతే హతం, చంపుతున్నాను లేదా చచ్చిపోతున్నాను అనుకుంటాడు, వాడెవడు? అజ్ఞాని. అజ్ఞాని అంటే నీ తాదాత్మ్యం ఎక్కడ ఉండాలి? చచ్చిపోయే శరీరానికి కాదు, మరణరహితమైన శాశ్వతమైన ఆత్మగా నీవు భావించినప్పుడు, ఆ తత్వంతో అనుసంధానం చేసినప్పుడు ఈ 2 అబద్ధాలు. అంతే తప్ప దుర్మార్గులందరూ కలిసేసి అప్పుడు ఇవేం అవసరం లేదు, ధర్మాధర్మ విచక్షణ అది కాదు. ఇక్కడ ఏమిటి? ఘాతుక చర్యల్ని కృష్ణుడు ప్రోత్సహించట్లే. ధర్మయుద్ధాన్ని గెలవటానికి కావలసినటువంటి తాత్విక జ్ఞానాన్ని ఇస్తున్నాడు. అది గుర్తుపెట్టుకో. ఇదే విషయాన్ని శాశ్వతమైన తత్వం, అవినాశి ఆత్మ అని చెప్పి దాన్ని ఇంకా డీటెయిల్డ్గా
సూచనలు ఇస్తున్నాడు. రేపు చూద్దాం.